నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బట్టి విక్రమార్క కీలక సమావేశం, శాంతి భద్రతలపై చర్చ. పారామిలిటరీ డీజీతో అమిత్ షా భేటీ, సరిహద్దులో భద్రతా పరిస్థితులపై చర్చ. ఉనికి కోసమే భారత్ పాకిస్తాన్ పోరాటం, ఎప్పుడైనా విజయం భారత్దే అన్న యూపీ సీఎం. ఐపీఎల్ పై భారత్ పాక్ ఎఫెక్ట్, నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐ. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలపై తీవ్ర ఉత్కంఠత మొదలైంది. రేపటి నుంచి ఈ నెల 31 వరకు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. శత్రు దేశాల ప్రతినిధులతో పోటీలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చొరబాటుదారులను వెంటనే హైదరాబాద్ నుంచి వెనక్కి పంపించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగనున్న నేపథ్యంలో ఈ పోటీలను భారత్ పాక్ యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో వీటిని వాయిదా వేయాలని ఒక విహెచ్పికి సంబంధించి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే భారత్ పాక్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాల పోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా అయితే ఇప్పటికే ప్రభుత్వాలు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో దాదాపు శాంతి భద్రతల పైన కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. అయితే ఇప్పటికే దాదాపు 120 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు అయితే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు శత్రు దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ సంబంధించినటువంటి మిస్ వరల్డ్ శత్రు దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ సందర్భంలో ఎలా నిర్వహిస్తారని చెప్పేసి కొన్ని సంఘాలు అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. దీంట్లో విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో వెంటనే ఈ మిస్ వరల్డ్ పోటీలను నిలిపివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాలు అనేక సార్లు సీఎం కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా ఉన్నతాధికారులతోని పోలీసు ఉన్నతాధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా వచ్చిన వారికి పూర్తి భద్రత ఇచ్చే దిశగా అయితే ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తున్నట్లయితే కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే విహెచ్పికి సంబంధించిన వాళ్ళు కొంత ఏదైతే సంఘాల నేతలు ఉన్నారో వాళ్ళైతే ఈ భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తే బాగుంటుందని అయితే డిమాండ్ అయితే తీసుకొస్తున్నారు సంపత్. మరి ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం వేళ అక్కడ పరిస్థితులు అంటే భద్రతా పరమైనటువంటి అంశాలను కానీ అలాగే ఈ యొక్క అందాల ఏదైతే ఈ పోటీలకు వచ్చినటువంటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళను చారిత్రాత్మక ప్రదేశాలకు కూడా తీసుకువెళ్ళి అక్కడ వైభవాన్ని మేము వాళ్ళకి చెప్తూ అంటూ కూడా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆలోచన చేసిందో అది చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే దాన్ని ఏమైనా వాయిదా వేసే అవకాశం ఉందా? పూర్తిగా ఏదైతే కమిషనర్స్ ఉన్నారో 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి అధికారులతోనైతే ఉప ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారు. ఈ భేటీలో అనేక అంశాలు తెర మీదకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మరి వారిని చారిత్రక కట్టడాల వైపు తీసుకెళ్లాలా, లేకపోతే ఎలా ఉండబోతుంది యుద్ధ వాతావరణం మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయి, ఎదురయ్యేటువంటి సంఘటనలకు ధీటుగా అయితే వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి అదైతే కనపడుతూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ లెనిన్.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈ భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఐపీఎల్ను కూడా వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే దేశంలో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఇక క్రికెట్ లాంటి అంతర్జాతీయ క్రీడలు ఆడడం ఇప్పుడు కరెక్ట్ కాదనే ఒక ఉద్దేశంతో బీసీసీఐ క్రికెట్ ఐపీఎల్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మొత్తం సమీక్షించిన తర్వాత ఏదైతే భారత్ పాక్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇలాంటి క్రీడల నిర్వహణ వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రీడాకారులకు భద్రత ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పేసి బీసీసీఐ భావించింది. అందుకోసమే దీన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే మనకి ఉత్తర భారతంలో ఉద్రిక్తతలు జరుగుతున్నాయి కాబట్టి ఐపీఎల్ ను దక్షిణ భారతంలో బెంగళూరు, హైదరాబాద్, అదేవిధంగా వైజాగ్, చెన్నై లాంటి ప్రదేశాల్లో స్టేడియాల్లో నిర్వహించాలనుకున్నారు. కానీ అక్కడ కూడా పోయే కొద్దీ కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి. అందులోకి ముఖ్యంగా క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ ని వాయిదా వేయడమే కరెక్ట్ అని భావించింది బీసీసీ. అందుకోసమే వాయిదా వేయడం జరిగింది. క్రీడాకారులను కూడా సురక్షితంగా వారి ఇళ్లకు వెళ్లేలా కూడా వాళ్ళకి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మృతి చెందారు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీనాయక్ మృతి చెందారు. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లితండ. మురళీనాయక్ మృతితో కల్లితండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బాణసంచా దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎవరూ నిత్యావసరాలను బ్లాక్ చేయొద్దని ఆదేశించింది. ప్రస్తుత స్టాక్ వివరాలను 3 రోజుల్లో వెల్లడించాలని సూచించింది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ పంజాబ్లో మాత్రం ఆ బాణసంచానైతే అమ్మకూడదంటూ పంజాబ్ సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, దేశ సరిహద్దు రాష్ట్రాలు ఏదైతున్నాయో పంజాబ్, శ్రీనగర్, గుజరాత్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలకన్నిటికీ కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. లెవెల్ 2 భద్రతను పెంచడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే పంజాబ్ కు సంబంధించి కాశ్మీర్ కు పాకిస్తాన్ దగ్గరగా ఉండే రాష్ట్రం, అదేవిధంగా అక్కడి నుంచి పాక్ ఉగ్రవాదులు చొరబడిన చాలా సులువైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలను ఎప్పటికప్పుడు బిఎస్ఎఫ్ దళాలు దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ కాపలా కాస్తున్నాయి. ఎవరన్నా లోపలికి వస్తే కనిపిస్తే కాల్చివేత కూడా జరుగుతుంది. ఇప్పటికే 7 ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే వాళ్ళని కాల్చివేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. హై అలర్ట్ తో పాటుగా ఎవరైతే విధులలో సెలవులు పెట్టున్నారో వాళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేస్తూ అందరూ విధులకు హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే స్కూల్స్, కాలేజెస్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా బాణాసంచాకు సంబంధించి కాల్చకూడదని చెప్పేసి కూడా ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఒక బాణాసంచా విషయంలో ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఈ రూల్ ని పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన మీద పాకిస్తాన్ దాడులు చేస్తున్న క్రమంలో బాంబులు విసరడం జరుగుతుంది. ఆ బాంబు సౌండ్లు మనం ఏవైతే ఈ పటాసులు కాల్చే సౌండ్లు ఒకలాగానే ఉంటే గనక ప్రజలు భయపడే ప్రమాదం ఉంది. మామూలు బాణాసంచా కాల్చిన బాంబులేమో అని చెప్పి భయపడే ప్రమాదం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పంజాబ్ రాష్ట్రమే కాదు, సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఈ రూల్ ను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా భయాందోళనలుగా ఉంటారు. ఎక్కడ ఏ బాంబు మూత వినిపించినా అది పాక్ విసిరిన బాంబుగానే భావించాల్సిన భయం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ఇలాంటి బాణాసంచా కాల్చడం అనేది ఈ కొద్ది రోజులు కూడా మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అంతా కూడా స్వయం రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసమే ఈ నియమం అనేది అందరూ గుర్తించుకోవాలి. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే కనుక మరికొద్ది సేపట్లో ఎయిర్ సైరన్ కూడా మోగబోతుంది. అన్ని రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు అన్ని కూడా ఏవైతే కొన్ని ప్రాంతాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా బ్లాక్ అవుట్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే 5 గంటలకు 5:30 ప్రాంతంలో ఖచ్చితంగా ఎయిర్ సైరన్ వస్తుంది. అది ఢిల్లీలో కూడా ఎయిర్ సైరన్ ఉండబోతుంది. మొత్తంగా ఏవైతే సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే చీకటి సమయంలో దాడులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు నైట్ సమయంలోనే ఈ బ్లాక్అవుట్ కూడా ప్రకటించారు. బ్లాక్అవుట్ అంటే ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ కీలకమైన ప్రాంతాలను భావిస్తున్నామో అక్కడ లైట్ అనేది కనిపించకూడదు. ఈవెన్ దో క్యాండిల్ లైట్ కూడా ఉండకూడదు. ఆ క్యాండిల్ లైట్ ఉంటే అది దాడికి దారి తీస్తుంది. ఎవరైతే శత్రు దేశాలు పాకిస్తాన్లో శత్రు దేశానికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. 6 తర్వాత కొన్ని ప్రాంతాలు ఏదైతున్నాయో ఆ ప్రాంతాల్లో శ్రీనగర్ కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది దేశ రక్షణ కోసము, మన స్వీయ రక్షణ కోసము ఉపయోగపడుతుంది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్. యుద్ధంపై కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలు చనిపోతున్నారని, సరిహద్దు ప్రజలకు ఎందుకు గర్భశోకమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2 వైపుల నుంచి దాడులు ఆపాలని మెహబూబా విజ్ఞప్తి చేశారు. యుద్ధం అంచున ఉన్నామని, 2 అణ్వాయుధాల దేశాలేనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో భారత్ దాడుల నుంచి పాకిస్తాన్ను తప్పించేందుకు మాజీ సీఎం మెహబూబా మొసలి కన్నీరు కారుస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు. कश्मीर के लोग, हमारे खासकर जो बॉर्डर के लोग, कब तक इस मुसीबत को झेलेंगे? ये कब तक चलेगा? कब तक हमारी माओं की गोदे कब तक ये खाली हो जाएंगी? इस तरह की जो जंगी जुनून है दोनों तरफ से, अब तो ये भी हो गया कि दोनों तरफों ने कहा, हमारी तरफ से ये कहा जा रहा है कि हमने
वहां मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए। उनका पर्पस सर्व हो गया, जो बहुत ही वो कहते हैं मेजर हमने एक स्ट्राइक की। तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी 5 जेट उड़ा दिए, हमने जी ब्रिगेड हेडक्वार्टर उधर पुंछ का तबाह कर दिया, हमने चौकियां तबाह करी, यानी कि दोनों ने हिसाब बराबर कर दिया। तो फिर हमारे बच्चों को क्यों मारा जाए? आखिरकार जम्मू कश्मीर के लोग, हमारे खासकर जो बॉर्डर के लोग, कब तक इस టెరిటోరియల్ ఆర్మీపై రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 32 బెటాలియన్లలో 14 బెటాలియన్లను ఎంపిక చేసింది. పాక్ డ్రోన్లను ఆకాశ్ మిసైల్ చిత్తుచిత్తుగా కూల్చేసింది. పాక్ JF-17 ఫైటర్ జెట్ను కూల్చేసింది. పాకిస్తాన్ సరిహద్దులో ఆకాశ్ మోహరించింది. ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను ఆకాశ్ ఛేదించనుంది. భారత్ సొంత టెక్నాలజీతో ఆకాశ్ రూపొందించింది. భూమి నుంచి నేరుగా టార్గెట్ను ఛేదించే విధంగా ఆకాశ్ను రూపొందించారు. ఆకాశ్ ద్వారానే డ్రోన్లను కూల్చినట్టు ఆర్మీ వెల్లడించింది. మీడియం రేంజ్లో లక్ష్యాలను ఆకాశ్ ఛేదిస్తుంది. దీనికి రియల్ టైం దాడులను గుర్తించి ఛేదించే సామర్థ్యం కూడా ఉంది. సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. సాంబా సెక్టార్లో పాక్ నుంచి 10 నుంచి 12 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నించారు. అప్రమత్తమైన భారత ఆర్మీ సాంబా సెక్టార్లో 7 జైషే ఉగ్రవాదులను హతమార్చారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వేళ నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. ఏ క్షణమైన బాంబుతో ఎయిర్పోర్ట్ పేల్చివేస్తామని మీ ప్రభుత్వానికి చెప్పండి, మేము విశ్వసనీయమైన పాకిస్తాన్ స్లీపర్ సెల్ అంటూ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమే ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని పోర్టులు, నౌకలు, టెర్మినల్స్లో భద్రత పెంచారు. పోర్టుల్లో భద్రతను 2వ లెవెల్కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయన్న షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి రప్పించాలని టెరిటోరియల్ ఆర్మీపై రక్షణ శాఖ నిర్ణయించింది. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ICAI ప్రకటించింది. అయితే ఇవాళ నుంచి మే 14 వరకు జరగాల్సి ఉండగా సీఏ ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. తిరిగి నిర్వహించేది ఎప్పుడో త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ హాజరయ్యారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A121గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే ఏపీలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఆ కేసులో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అలాగే దేవినేని అవినాష్ కూడా విచారణకు అయితే హాజరైనట్టుగా తెలుస్తుంది. దేని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విచారణకు మరో నేత దేవినేని అవినాష్ తో కలిసి హాజరయ్యారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నోటీసుల మేరకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు అయితే హాజరయ్యారు. అలానే విచారణకు వస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వాహనాన్ని పోలీసులు కోర్టు రోడ్డు వద్దనే నిలిపివేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి సిఐడి కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సజ్జలకు సంఘీభావంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐడి కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ల వాగ్మూలాలను సిఐడి అధికారులు అయితే నమోదు చేసినట్లు సమాచారం అయితే ఉంది. సంపత్. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో ఉన్న మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం పంపిస్తాను, వెళ్ళిపోయా స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్. సార్ నమస్తే సార్. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే కూడా సార్, 2-3 ఉంటే బాధపడదు సార్. ఏం చేయాల? సరే సార్, సరే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.